నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్పై దాడులకు దిగిన అమెరికా 3 అణుకేంద్రాలపై విరుచుకుపడినట్లు ట్రంప్ వెల్లడి. బంకర్లను ధ్వంసం చేసే బాంబుల వినియోగం. ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు గట్టి ఎదురుదెబ్బ. 3 కీలక కమాండర్లను హతమార్చిన ఐడిఎఫ్. ఇస్ఫహాన్ అణుకేంద్రం ధ్వంసం. యోగాంధ్రతో అంతర్జాతీయ స్థాయికి విశాఖ బ్రాండ్. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాలని అధికారుల్ని అభినందించిన చంద్రబాబు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతి కేసు కీలక మలుపు. మాజీ సీఎం వాహనం ఢీకొనడం వల్లే చనిపోయినట్లు గుర్తించిన పోలీసులు. తొడా నిధులను ఇష్టానుసారంగా వాడుకున్న చెవిరెడ్డి. కుటుంబ సంస్థలకి అభివృద్ధి పనులు. విజిలెన్స్ విచారణలో బయటపడ్డ అక్రమాలు. బీఆర్ఎస్ హయాంలో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిందన్న పొంగులేటి. సమస్యల పరిష్కారం కోసం 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడి. కల్తీ సారా తయారీదారులపై పీడీ యాక్టును సమర్థించిన తెలంగాణ హైకోర్టు. ప్రజల ఆరోగ్యం సహా సమాజానికి హానికరమేనని హెచ్చరిక. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం పునరుద్ధరించబోమన్న అమిత్ షా. నీటి కొరతతో పొరుగు దేశం అల్లాడిపోవలసిందేనని స్పష్టీకరణ. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కీలక మలుపు తిరిగింది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడానికి వీల్లేదని తేల్చి చెబుతున్న అమెరికా ఆ దేశంపై ప్రత్యక్ష దాడులకు దిగింది. 3 అణుకేంద్రాలపై ఫైటర్ జెట్లతో దాడులు చేసినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో బంకర్లను సైతం ధ్వంసం చేయగలిగిన B-2 స్పిరిట్ బాంబులను అమెరికా సైన్యం వినియోగించినట్లు తెలిసింది. పశ్చిమాసియాలో యుద్ధం మరో మలుపు తీసుకుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్కు చెందిన 3 అణుస్థావరాలను ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. ఫోర్దో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై దాడులు చేశామని వెల్లడించారు. తమ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలం నుంచి సురక్షితంగా బయటకొచ్చాయని తెలిపారు. దాడుల్లో పాల్గొన్న అమెరికా సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలో ఏ సైన్యం కూడా ఈ పని చెయ్యలేదని పేర్కొన్నారు. ఇరాన్ అణుకేంద్రాలపై దాడుల కోసం అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లను వినియోగించినట్లు తెలిసింది. B-2 స్పిరిట్ బాంబర్ల ద్వారా GBU-57 బంకర్ బస్టర్ బాంబర్లను ప్రయోగించవచ్చు. బంకర్లలోని లోతైన లక్ష్యాలను వీటి ద్వారా ధ్వంసం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. పర్వతాల కింద సొరంగాల్లో 80 మీటర్ల లోతులో ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. వాటిని ధ్వంసం చేయాలంటే బంకర్ బస్టర్ బాంబర్లను ప్రయోగించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా దిగడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. తమ దేశంపై అమెరికా నేరుగా దాడికి పాల్పడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికా దాడులు అగ్నికి ఆజ్యం పోసినట్లేనని తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు శనివారం గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన 3 కీలక కమాండర్లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. అణుస్థావరాల లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది. కీలక ఇస్ఫహాన్ అణుకేంద్రానికి భారీగా నష్టం కలిగించింది. బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసే కర్మాగారాలపై బాంబుల వర్షం కురిపించింది. ఖుజేస్తాన్ ప్రావిన్స్లో ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాల్ని నాశనం చేసింది. ఇదే సమయంలో ఇరాన్తో సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్తో 9 రోజులుగా యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్ శనివారం చోటు చేసుకున్న పరిణామాలపై కీలక ప్రకటన చేసింది. ఇరాన్లోని అణుకేంద్రాలు, క్షిపణి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. ముందు నుంచి ఇరాన్ సైనికాధికారులను లక్ష్యంగా చేసుకుంటున్న ఇజ్రాయెల్ సైన్యం శనివారం కీలక కమాండర్లను హతమార్చింది. ఇరాన్లోని కూమ్ నగరంలో ఓ అపార్ట్మెంట్పై దాడి చేసి IRGC సీనియర్ కమాండర్ సయీద్ ఇజాదీని మట్టుపెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ శనివారం ప్రకటించారు. ఇజ్రాయెల్పై 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన ఉగ్రదాడికి ఇజాదియే ఆర్థిక, ఆయుధ సాయం చేశారని మంత్రి పేర్కొన్నారు. IRGCలో శక్తివంతమైన ఖుద్స్ ఫోర్సులో పాలస్తీనా విభాగానికి ఇజాదీ అధిపతి. పశ్చిమ ఇరాన్లో చేసిన డ్రోన్ దాడిలో ఖుద్స్ ఫోర్సుకే చెందిన ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షెహర్యారీని కూడా IDF హతమార్చింది. హమాస్, హెజ్బొల్లా, హౌతీ సంస్థలకు ఆయుధాల సరఫరాలో షెహర్యారీ ప్రధాన పాత్ర పోషించినట్టు తెలిపింది. IRGC ఎయిర్ ఫోర్స్ కీలక కమాండర్ను మట్టుబెట్టినట్లు వెల్లడించింది.
స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఐరోపా విదేశాంగ మంత్రులు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ మధ్య జరిగిన చర్చలు ఫలవంతం కాలేదు. అమెరికాతో అణుచర్చలను తిరిగి ప్రారంభించాలని ఇరాన్కు ఐరోపా నేతలు సూచించారు. ఈ నేపథ్యంలో అరాక్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దూకుడు ఆపితేనే అమెరికాతో చర్చల అంశాన్ని ఇరాన్ పరిశీలిస్తుందని తెలిపారు. అటు ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ తన వారసులుగా ముగ్గురిని ఎంపిక చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఐఆర్జీసీలోని కీలక పదవులకు నియమించాల్సిన కమాండర్ల పేర్లను కూడా ఖమేనీ ప్రకటించినట్లు పేర్కొంది. విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయింది. పగడ్బందీ ప్రణాళికల నుంచి అమలు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కాగా వ్యవహరించింది. ప్రధాని మోదీ పాల్గొన్న అతిపెద్ద వేడుకను విజయవంతం చేయడంలో మంత్రి లోకేష్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం కీలక పాత్ర పోషించింది. నెలన్నర రోజుల పాటు యజ్ఞంలా సాగిన ఈ ప్రక్రియలో అందరినీ సమన్వయం చేయడం కీలక అంశంగా మారింది. లోకేష్ పనితీరుపై ప్రధాని మోదీ ప్రశంసలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 కోట్ల మంది, విశాఖ ఆర్కే బీచ్ వద్ద 3 లక్షల మందికి పైగా యోగాలో పాల్గొనేలా ప్రజలను చైతన్యం చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. యోగా డేకు 5 రోజుల ముందు చంద్రబాబు నిర్వహించిన సమీక్షతో అధికారులు చక్కటి సమన్వయంతో పరుగులు పెట్టారు. సాంకేతికత వినియోగంతో యోగా డేను విజయవంతం చేశారు. యోగాంధ్రతో విశాఖ బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చినా చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా కార్యక్రమం నిర్వహించడం పట్ల సీఎం చంద్రబాబు అధికారులను ప్రశంసించారు. విశాఖ కలెక్టరేట్లో యోగా అనంతరం సీఎం చేపట్టిన సమీక్షలో చప్పట్లు మార్మోగాయి. యోగా డేకు సహకారం అందించేందుకు కాలనీ అసోసియేషన్లు స్వచ్ఛందంగా ముందుకు రాగా హుదుహుదు నాడు విశాఖ వాసుల సహకారాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు దీపావళి వద్దంటే పండుగ మానేశారని, ఇప్పుడు యోగా డేకు రావాలంటే వచ్చారని విశాఖ ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ అనేకసార్లు ప్రశంసించడం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. వేలాది సంఖ్యలో బస్సులు, వాహనాలు వచ్చినా ఏ చిన్న అపశృతి చోటు చేసుకోలేదు. సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించలేదు. తమ ఇళ్ల ముందు వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి విశాఖ వాసులు అనుమతిచ్చారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు, వాటిని చేరుకున్న విధానం చూస్తుంటే యోగా డే ఎంత అద్భుతంగా జరిగిందో అర్థమవుతోంది. 2 కోట్ల రిజిస్ట్రేషన్లు చేయించాలని లక్ష్యం పెట్టుకుంటే ఏకంగా 2.44 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. విశాఖ ఆర్కే బీచ్, భోగాపురం ప్రాంతం వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో 3 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తే 3,02,087 మంది పాల్గొన్నారు. అనుకున్న విధంగా 2 గిన్నిస్ బుక్ రికార్డులు, 21 ప్రపంచ రికార్డులను సాధించడంలో ప్రభుత్వం విజయవంతమైంది. 26 జిల్లాల్లో థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్లను సమర్థంగా నిర్వహించారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఇచ్చే సర్టిఫికెట్ల విషయంలో కూడా లక్ష్యాలను ప్రభుత్వం అధిగమించింది. 1.56 కోట్ల మందికి సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్దేశించుకుంటే 1.89 కోట్ల మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. తిరుపతి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన తుడా నిధులను చైర్మన్ హోదాలో వైసీపీ నేత పూర్తిగా దిగమింగారు. ఇష్టానుసారం ఖర్చు చేసి సంస్థను పూర్తిగా దివాలా తీయించారు. తన ప్రాబల్యం పెంచుకునేందుకు ఇష్టానుసారం తుడా నిధులు ఖర్చు చేశారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు అరాచకమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రభుత్వ సంస్థలను తమ ఇంటి సంస్థలుగా వాడుకున్నారు. ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేశారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ హోదాలో ఇష్టానుసారం ఖర్చు చేశారు. ఆయన కుటుంబ సభ్యుల విమాన టికెట్ల కోసమే తుడా నిధులు 60 లక్షలు ఖర్చు చేశారు. తుడాలో అప్పటికే చాలా వాహనాలు ఉన్నా తన కోసం ప్రత్యేకంగా 2 కోట్లు పెట్టి 2 విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేశారు. 5 ఏళ్లలో వాటిల్లో ఏకంగా 2,60 లక్షల రూపాయలను పెట్రోలు, డీజిల్ కోసం వెచ్చించారు. తిరుపతి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన తుడాలో 2019లో టీడీపీ అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు నిధులు ఉండగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహిత్ రెడ్డి పూర్తిగా దివాలా తీయించారు. తుడా పరిధిలో పచ్చదనం పెంపు పేరిట కోట్లాది రూపాయలు దిగమింగారు. మొత్తం 16 లక్షల మొక్కల పంపిణీ, పార్కుల్లో పచ్చదనం పేరిట 14 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపారు. బెంచీల కొనుగోళ్లకు మరో 23 కోట్లు ఖర్చు చేశారు. ఒప్పంద ప్రాతిపదికన తుడాలో 25 మంది ఉద్యోగులను నియమించారు. వారికి ఒక్కొక్కరికి 35,000 నుంచి 1,00,000 వరకు వేతనాలు చెల్లించినా వారెవ్వరూ ఎప్పుడూ తుడాలో పనిచేసిన దాఖలా లేవు. చెవిరెడ్డి నివాసం, కార్యాలయాల్లోనే కనిపించేవారు. టీటీడీ అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే ఎస్వీయూ ఆడిటోరియంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంతాప సభ ఏర్పాటు చేయించారు. దీని అలంకరణ, భోజనాలు, బస్సుల్లో జనం తరలింపునకు తుడా నుంచి 50 లక్షలు ఖర్చు చేయడం విశేషం. సూరప్ప కషం వద్ద 195 ఎకరాలు, జగనన్న టౌన్షిప్ లో ప్లాట్ల విక్రయం ద్వారా దాదాపు 430 కోట్లు తుడాకొచ్చాయి.
వచ్చాయి. వాటిలో 13 కోట్లు 4 నియోజకవర్గాలకు కేటాయించగా మిగిలిన నిధులు ఏమయ్యాయో లెక్కాపత్రం లేదు. చెవిరెడ్డి సొంత పంచాయతీ తుమ్మలగుంటలో 82 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. దాని కింద 180 ఎకరాల ఆయకట్టుండగా దాన్ని క్రీడా మైదానం పార్కుగా మార్చేశారు. దీనికి తుడా ఇంజనీరింగ్ విభాగం ద్వారా 34 కోట్లు, తిరుపతి గ్రామీణ ఎంపీడీఓ నిధుల ద్వారా మరో 10 కోట్లు వెచ్చించారు. ఉద్యాన విభాగం మరో 6 కోట్లు ఖర్చు చేసి పచ్చదనాన్ని పెంపొందించింది. ఇలా ఒక్క చెరువు మీదే దాదాపు 50 కోట్లు ఖర్చు చేశారు. తుమ్మలగుంటలో పార్కు నిర్వహణ కోసం 20 కోట్ల రూపాయల తుడా నిధులను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మరోవైపు తుడా నిధులు 240 కోట్ల రూపాయలను చంద్రగిరి నియోజకవర్గంలోని కొందరు ఎంపీడీఓల ఖాతాలకు మళ్లించి అభివృద్ధి పనులు చేపట్టినట్లు చూపించారు. ఆ పనులన్నీ ఆయన కుటుంబానికే చెందిన సంస్థలతో పాటు వైసీపీ నాయకులతో చేయించారు. అంచనాలు అమాంతం పెంచేసి నిధులు దోచేశారు. ఈ మేరకు చెవిరెడ్డి సాగించిన అరాచకాలన్నీ విజిలెన్స్ విచారణలో బయటపడుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగయ్య జగన్ వాహనం ఢీకొట్టడం వల్లే చనిపోయినట్లు నల్లపాడు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇప్పటి వరకు సింగయ్యను జగన్ కాన్వాయ్తో పాటు ఉన్న వైసీపీ నేత వాహనం ఢీకొట్టినట్లు భావించి ఆ దిశగా దర్యాప్తు చేశారు. అయితే అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో ద్వారా జగన్ వాహనం కిందే సింగయ్య పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీడియో దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన నల్లపాడు పోలీసులు ఆ రోజు సింగయ్యకు జరిగిన ప్రమాదంపై ఆ సమయంలో అక్కడే ఉన్న చినకొండ్రుపాడు వైసీపీ కార్యకర్తలను విచారించారు. ఓ వ్యక్తి జగన్ వాహనం కింద పడిన తర్వాత వాహనం ఆపినట్లు వీడియోలో ఉందని, ఆ వ్యక్తి సింగయ్యేనా అని వైసీపీ కార్యకర్తలను అడిగి వారిచ్చిన సమాచారం మేరకు జగన్ వాహనం ఢీకొట్టడం వల్ల సింగయ్య చనిపోయినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం వాహనం ఢీకొని వ్యక్తి చనిపోయిన నేపథ్యంలో ఉన్నతాధికారులను సంప్రదించి తదుపరి చర్యల దిశగా అడుగులు వేయనున్నారు. సింగయ్య చనిపోయిన రోజు ప్రెస్ మీట్లో ఎస్పీ సతీష్ కుమార్ టాటా సఫారీ ఏపీ 26 CE 0001 అనే వాహనం ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో మాత్రం గుర్తు తెలియని వాహనమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే పనిలో ప్రభుత్వం ఉందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. స్వరాష్ట్రంలో ఏళ్ల తరబడి తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ సదస్సులపై అధికారులతో సమీక్షించిన మంత్రి పొంగులేటి 3 విడతల్లో రైతుల నుంచి 9,16,000 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 67,000, భద్రాద్రి కొత్తగూడెంలో 61,000, వరంగల్లో 54,000, జయశంకర్ భూపాలపల్లిలో 48,000, నల్గొండ జిల్లాలో 42,000 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకొచ్చి ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించినట్లు పొంగులేటి చెప్పారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 3.27 లక్షలు ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిపారు. వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికం విస్తీర్ణం హెచ్చుతగ్గులు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పోడు భూములకు హక్కులు, అసైన్డ్ సమస్యలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. రసాయనాలు, ఎలాంటి పరిశుభ్రత లేకుండా అక్రమంగా తయారు చేసిన సారా ప్రజల ఆరోగ్యంతో పాటు సమాజానికి హానికరమేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మానవ వినియోగానికి పనికిరాని, ఆరోగ్యానికి హాని కలిగించే అక్రమ సారా విక్రయం వల్ల సమాజంపై తీవ్ర పరిణామాలు ఉంటాయన్నది వాస్తవమేనని పేర్కొంది. అక్రమ సారా నేర తీవ్రత కొంతమందికే పరిమితం కాదని, క్రమంగా సమాజంలోకి చొచ్చుకుపోయి భవిష్యత్తులో ఎక్కువ మందిపై ప్రభావితం చూపుతుందని వివరించింది. దీనివల్ల సమాజంలో జీవన ప్రమాణాలు పడిపోవడం సహా శ్రేయస్సు దెబ్బతింటుందని తెలిపింది. మనుషుల్లో పోషక విలువలు తగ్గిపోవడంతో పాటు అక్షరాస్యతపై కూడా ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రమాదకరమైన అక్రమ సారా విక్రయంపై పలు కేసులు నమోదైన వ్యక్తిపై పీడీ చట్టం వినియోగం సబబేనని పేర్కొంటూ తీర్పునిచ్చింది. అలాగని దర్యాప్తు పేరుతో దీర్ఘకాలం నిర్బంధించడం సరికాదని, ఈ ఏడాది చివరిలోగా దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించింది. అక్రమ సారా కేసులో తన భర్త ధరావత్ ధన్ సింగ్ను పీడీ చట్టం కింద నిర్బంధించాలని సవాల్ చేస్తూ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచెర్లకు చెందిన ధరావత్ లక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజాభవన్లో వేదికలో విద్యుత్ ఉద్యోగులకు ఒక డిఏను భట్టి విక్రమార్క ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 2% కరువు భత్యం ప్రకటించారు. 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ పెంపుతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. పెంచిన డిఏ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. దేశ చరిత్రలోనే విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రం తెలంగాణ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం, అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, 5 అతిపెద్ద టెక్ కంపెనీల కార్యాలయాలు తెలంగాణలోనే ఉన్నాయని పేర్కొన్నారు. లండన్లో జరిగిన ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సులో ప్రసంగించిన కేటీఆర్ తెలంగాణ విజయగాథను వివరించారు. తెలంగాణ విజయాన్ని కేవలం అంకెలతో కాకుండా ఆత్మ గౌరవం, పట్టుదలకు ప్రతిరూపంగా చూడాలని అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే అనుమతుల కోసం ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉండేదని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 15 రోజుల్లో అనుమతులు వచ్చేలా చేశామని వివరించారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థకు ప్రతినిధిగా ప్రవాసుల భాగస్వామ్యం కోసం లండన్కు వచ్చానని, కలిసి వస్తే అద్భుతాలు చేయొచ్చని కేటీఆర్ సూచించారు. Before the formation of Telangana, if an enterprise had to be kick-started, nobody knew how long it would take for you to get a clearance. But after Telangana, by statute, by a legislation, a reformative legislation, you will get a clearance in 15 days or else it is a deemed approval. A $9 billion of DBT, directly depositing $9 billion into 7 million farmer accounts, has not been done by any state in India or else anywhere in the world. And this has catapulted, as you can see, in Telangana moving from rank 14 in 2014 to number 1 in paddy production, surpassing Punjab and Haryana in about 8 years of time. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు కలిసి తెలంగాణకు చేసిన జలద్రోహాన్ని సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. బనకచెర్లపై హరీష్ రావు భాగోతం బయటపడిందనే బొకాయింపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ సెంటిమెంటును రగిలించడానికి బనకచెర్ల అంశాన్ని వాడుకునే నీచ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో జగన్ను 4 సార్లు ప్రగతి భవన్కు పిలిచి కేసీఆర్ చర్చలు జరిపారని, ఇప్పుడు సీఎం చంద్రబాబుతో చర్చలు జరుపుతామంటే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని మండిపడ్డారు. బనకచెర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు తలో విధంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు చాణిక్య నీతి, మేము మాట్లాడితే మాత్రం నిన్నటి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే అవకాశం ఉందండి. అసలు మ్యాచ్ ఫిక్స్ అయిందే మీ హయాంలో. ఒకవేళ సమస్య కూర్చొని చర్చించుకుందామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వచ్చి ఓకే మీకున్న టీమ్స్ లేదు, మీకు అభ్యర్థులు ఏం చెప్పని వారికి 10 ఓట్స్ ఇచ్చినట్టయితే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య పరిష్కారం అయితే మేము ఇంకే సమస్య మాట్లాడి చెప్పాలనేటువంటి ఆలోచనతో కుయుక్తులు ఉన్నారా మీరు అన్ని అడుగుతా ఉన్న మామాళ్ళు. తెలంగాణకు ద్రోహం చేసినటువంటిది వీళ్ళు. హరీష్ రావు గారు ఎంత బుకాయించినా తెలంగాణ ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని మీ చర్యల వల్ల బనకచెర్ల ద్రోహులుగా మీరే తప్ప మాకు కాదు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకే కేసీఆర్, కేటీఆర్కు సీట్ నోటీసులు జారీ చేయట్లేదని అన్నారు. హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. పేపర్ లీక్ కేసులో ప్రభాకరరావు ఆదేశాలతోనే తనను అరెస్టు చేశారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని స్వయంగా పోలీస్ అధికారి తనకు చెప్పినట్లు వివరించారు. ఎప్పటికైనా ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. జడ్జిలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాబట్టి దీన్ని సీబీఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎన్నికల సమయంలో సీబీఐ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి గారు కోరారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు? లోపాయకార ఒప్పందం, కాంగ్రెస్ కును బీఆర్ఎస్ కు లోపాయకార ఒప్పందం. పాకిస్తాన్తో సింధు నది జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తి లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ఈ ఒప్పందం నిబంధనలను పాకిస్తాన్ ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఇన్నేళ్లు పొరుగు దేశం అన్యాయంగా నీళ్లు అందుకుందని, ఇకపై నీటి కొరతతో అల్లాడిపోవలసిందేనని ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా దుయ్యబట్టారు. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేమన్న ఆయన, కానీ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు భారత్కుందని చెప్పారు. ఈ ఒప్పందం పీఠికలో 2 దేశాలు శాంతి, పురోగతి సాధించాలనే విషయాన్ని పొందుపరిచారని వెల్లడించారు. ఒకసారి నిబంధనలు ఉల్లంఘిస్తే రక్షించడానికి ఇంకేమీ ఉండదన్నారు. భారత్కు హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగిస్తామని చెప్పారు. కాలువలు నిర్మించి పాకిస్తాన్కు వెళ్లే నీటిని రాజస్థాన్కు మళ్లిస్తామని తెలిపారు. అటు 2029 లోక్సభ ఎన్నికలను మహిళా రిజర్వేషన్లతోనే నిర్వహిస్తామని అమిత్ షా తెలిపారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ఈ నెల 27న జరగనుంది. బోర్డులో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులకు గతంలో ఇచ్చిన ప్రత్యేక ఇన్సెంటివ్లకు సంబంధించిన అంశంపై చర్చించనుంది. ప్రత్యేక ఇన్సెంటివ్ల మొత్తాన్ని వారి నుంచి రికవరీ చేయాలన్న అంశం హైకోర్టు వరకు వెళ్లింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించి 2 రాష్ట్రాలతో చర్చించి ఓ నిర్ణయానికి రావాలన్న ఉద్దేశంతో బోర్డు ఈ నెల 27న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కృష్ణా బోర్డు 20వ ప్రత్యేక సమావేశం హైబ్రిడ్ విధానంలో జరగనుంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి డిఎం రాయ్పురే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఆట రెండో రోజు భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌట్ కాగా ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 3 వికెట్ల నష్టానికి 359 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత జట్టు మరో 112 పరుగులు జోడించింది. 127 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కెప్టెన్ శుభ్మన్ గిల్ మరో 20 పరుగులు చేసి 147 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 65 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రిషబ్ పంత్ శతకంతో రాణించాడు. 178 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్స్లు సాయంతో 134 పరుగులు చేశాడు. తర్వాత కరుణ్ నాయర్ డకౌట్ కాగా శార్దుల్ ఠాకూర్ 1, రవీంద్ర జడేజా 11 పరుగులు మాత్రమే చేయగా భారత జట్టు చివరి 7 వికెట్లను 41 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టులో ఓలీ పోప్ శతకంతో సత్తా చాటాడు. ఓపెనర్ జాక్ రాలీ 4 పరుగులకి అవుట్ కాగా బెన్ డకెట్ 62 పరుగులతో రాణించాడు. జో రూట్ 28 పరుగులకు పెవిలియన్ చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పోప్ 100, హ్యారీ బ్రూక్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ జట్టు ఇంకా 262 పరుగులు వెనుకంజలో ఉంది.